పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 25,000 రూపాయలు 40,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించినారు. అందులో పి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ మరియు క్యూ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్. మొత్తం ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 రూపాయలు వచ్చాను. అయినా పీనకు ఇచ్చిన నెల జీతము ఎంత అని అన్నాడు. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది రివర్స్ అనమాట. సో ఇప్పుడు 25,000 40,000 రూపాయల పెట్టుబడితో పెడితే ఇందులో వర్కింగ్ పార్ట్నర్ ఎవరు? పి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్. సో మొత్తం ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 వచ్చినాయట. ఇప్పుడు ఒకసారి చూడండి, పి మరియు క్యూల పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే 25,000 ఈయనది సార్, ఈయనది 40,000. సో 5 సార్లు 5 8 సార్లు. ఇందులో వర్కింగ్ పార్ట్నర్ ఎవరు? పి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్. పి అనేవాడు ఈయన వర్కింగ్ పార్ట్నర్, ఈయన స్లీపింగ్ పార్ట్నర్. ఈయన స్లీపింగ్ పార్ట్నర్ అన్నప్పుడు ఈయనకు ఓన్లీ పెట్టుబడి పెట్టినందుకు వచ్చిన లాభమే వస్తుంది, కానీ ఈయనకు మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏముండదు కదా. అనగా ఈయనకు 48,000 వచ్చినాయి అని అన్నాడు. మరి పెట్టుబడి ప్రకారంగా ఈయనకు 48,000 వస్తే ఈయనకు లెక్క ప్రకారంగా ఎంత రావాలి? పెట్టుబడి పెట్టినందుకు పెట్టుబడి మీద ఇది 48,000 అయినప్పుడు 5కు ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే సో 5 × 48 సో డివైడెడ్ బై 8 ఇది 6,000 ఎంత అవుతుంది? ఈయనకు లెక్క ప్రకారంగా 30,000 రావాలి. 30,000 రావాలి. నీకేం చెప్పాడు? ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 వచ్చినాయట. అర్థమైందా? ఈయనకు లెక్క ప్రకారంగా మనకు ఫస్ట్ పర్సన్కు సెకండ్ పర్సన్కు ఈయనకు 48,000 వచ్చినాయి కదా, ఈయనకు కూడా 30,000 వచ్చినాయి కదా. 30,000 లెక్క ప్రకారం రావాలి, కానీ ఈయనకు కూడా 48,000 వచ్చినాయి అన్నాడా లేదా చెప్పండి? ఈయనకు 48 వచ్చినాయి, ఈయనకు కూడా 48,000 వచ్చినాయి. అంటే దీని అర్థం 30,000 వచ్చే క్యాండిడేట్కు 48,000 ఇచ్చినావు అంటే మిగతా 18,000 ఏంటిదన్నట్టు? ఈ 18,000 ఏదైతే ఉందో ఈ 18,000 ఉంది కదా, అది జీతం అన్నమాట. 18,000 రూపీస్ పర్ యానం ఇది. కానీ నెలకు ఎంత అన్నాడు కదా? 18,000 డివైడెడ్ బై 12 అంటే నెలకు ఎంత సరైన జీతం అంటే 1,500 రూపీస్ పర్ మంత్ అనమాట. 1,500 రూపాయల ఆన్సర్ వస్తుంది.